హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బియ్యం పిండితో చాలా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీని చూద్దాం. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా వీడియోలో. నేను ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం ఒక బౌల్ని మెజర్మెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఏ బౌల్తో అయితే మనం వాటర్ వేడి చేసుకుంటామో బియ్యం పిండిని కూడా అదే బౌల్తో తీసుకోవాలి. సో నేను 1 కప్పు వాటర్ తీసుకున్నాను. దానికి 1 కప్పు బియ్యం పిండిని యూస్ చేస్తాను. వాటర్లో కొంచెం సాల్ట్ తగినంత యాడ్ చేసి నేను ఇక్కడ బటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్ని కానీ ఘీని కానీ యూస్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పాను కదా, 1 కప్పు వాటర్ తీసుకున్నాను కదా, కాబట్టి 1 కప్పు బియ్యం పిండిని వాటర్ వేడి చేసిన తర్వాత అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ పిండికి బాగా అబ్జర్వ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కలోంజీ సీడ్స్, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కారం, అంటే మీకు రుచికి తగినంత వేసుకోవాలి. ఇక్కడ కలోంజీ సీడ్స్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే 2 స్పూన్స్ నువ్వులను కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఒక మిల్మేకర్ సైజ్ అంత చిన్నగా మనం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని జస్ట్ హ్యాండ్లో మనం ప్రెస్ చేసుకున్న మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. లేదు అంటే మీరు ఏదైనా కవర్కి ఆయిల్ అప్లై చేసి టీ గ్లాస్ అలా ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేసుకున్న మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా మనం ఆయిల్ని చాలా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతేనే మనం వేసిన అప్పాలు చాలా మంచిగా కాలుతాయి. చూస్తున్నారు కదా, మనం అప్పాలు రెడీ చేసుకునే వేయగానే బబుల్స్ వచ్చి ఎట్లా పొంగుతున్నాయో, వీటిని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా రెడ్ కలర్ చేసుకుంటే ఆ తర్వాత బ్లాక్ అయిపోతాయి కాబట్టి. చూస్తున్నారు కదా ఎలా పొంగాయో కూడా. ఫైనల్గా మన అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.